హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల నుండి దాదాపు అన్ని సర్వే ప్యానల్స్లోనూ పేటీఎం గిఫ్ట్ వోచర్కి సంబంధించిన ప్రాబ్లం అయితే వస్తుంది. కొన్ని సర్వే ప్యానల్స్ అయితే పేటీఎం రివార్డ్ ఆప్షన్ని తీసేసి దానికి బదులుగా ఫోన్పే రివార్డ్ ఆప్షన్ని కూడా యాడ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇది కేవలం పేటీఎం గిఫ్ట్ వోచర్కి సంబంధించిన ఇష్యూ అని మాత్రమే మనం అనుకున్నాం. కానీ మొన్న బుధవారం అంటే జనవరి 31, 2024న ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పైన బ్యాన్ విధించింది. అంటే ఇకపై నుండి కొత్త కస్టమర్స్ని చేర్చుకోవద్దని ఆర్బీఐ పేటీఎంకు ఆదేశాలైతే జారీ చేసింది. అంతేకాకుండా దీని గురించి పేటీఎం అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేటీఎం నుండి ఈ రకంగా ఈమెయిల్ అయితే వచ్చేసిందండి. ఈ ఈమెయిల్లో ఏమిచ్చారు అంటే పేటీఎంలో ఫిబ్రవరి 29 తర్వాత నుండి ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ అనేవి పనిచేయవు. అంటే పేటీఎం వాలెట్లో మనీ అనేది యాడ్ అవ్వదు, డిపాజిట్ మరియు క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా జరగవు, ఫాస్టాగ్ టాప్అప్ లాంటివి కూడా ఏవి కూడా పనిచేయవు. కానీ కస్టమర్స్ తమ పేటీఎం అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ని మాత్రము ఏ సమస్య లేకుండా విత్డ్రా చేసుకునేందుకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. అంటే ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం అనేది క్లోజ్ అవ్వబోతుందన్నమాట. కాబట్టి పేటీఎం వాలెట్లో కానీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో కానీ బ్యాలెన్స్ అమౌంట్ కనుక ఉన్నట్టయితే మీరు ఇప్పుడే విత్డ్రా చేసుకోండి. నేను పేటీఎం పేమెంట్ బ్యాంక్లో ఉన్న మనీని అయితే నేను ట్రాన్స్ఫర్ చేశాను, ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండానే మనీ అయితే ట్రాన్స్ఫర్ అయ్యింది. కాబట్టి మీరు కూడా లేట్ చేయకుండా మీ పేటీఎం వాలెట్లో కానీ పేటీఎం బ్యాంక్లో కానీ మనీ కనుక బ్యాలెన్స్లో ఉన్నట్టయితే ఇప్పుడే మీరు విత్డ్రా చేసుకోండి. కానీ ఇక్కడ ఆర్బీఐ ఏం చెప్తుంది అంటే పేటీఎంలోని యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన ఎటువంటి ప్రభావం అనేది ఉండదు అని చెప్తుంది. కానీ రిస్క్ ఎందుకు తీసుకోవడం, మనము అసలు మొత్తానికి పేటీఎంని యూజ్ చేయకపోవడమే ఇకపై నుండి మంచిదండి. కానీ మరి పేటీఎం పైన ఆర్బీఐ ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే పేటీఎం ఆడిట్ ప్రకారం బ్యాంక్లో ఏవో అవకతవకలు జరిగినట్టు, నిబంధనలను పేటీఎం ఉల్లంఘించారని చెప్పేసి ఆర్బీఐ అయితే పేటీఎంని ఇప్పుడు పూర్తిగా బ్యాన్ చేసింది. ప్రస్తుతం దీనిపైన విచారణ జరుగుతుందని చెప్పేసి ఆర్బీఐ అయితే మనకి చెప్తుంది. ఇంతకు ముందు కూడా ఒకసారి పేటీఎం బ్యాంక్లో కొత్త అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయకూడదు అని చెప్పేసి ఆర్బీఐ అయితే బ్యాన్ చేసిందండి. అప్పుడు ఓన్లీ కొత్త అకౌంట్స్ మాత్రమే ఓపెన్ చేయకూడదు అని చెప్పేసి బ్యాన్ చేశారు. కానీ ఇప్పుడు పేటీఎంలో అన్ని సర్వీసెస్ని ఇప్పుడు రద్దు చేసేసిందండి ఆర్బీఐ. ఇప్పటి వరకు మనము ఆన్లైన్ సర్వే వెబ్సైట్స్ నుంచి మనము పేటీఎం గిఫ్ట్ వోచర్స్ని మనము రీడీమ్ చేసి పేటీఎం వాలెట్లో యాడ్ చేసుకొని పేటీఎం వాలెట్ నుండి మన బ్యాంక్ అకౌంట్కి మనము ఈజీగా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు పేటీఎంలో ఫిబ్రవరి 29 తర్వాత నుండి ఏ ట్రాన్సాక్షన్స్ అనేవి పనిచేయవు అని అంటున్నారు. కానీ మనకి ఆన్లైన్ సర్వే ప్యానల్స్ నుంచి వచ్చిన పేటీఎం గిఫ్ట్ వోచర్స్ అనేవి చాలా రోజుల ముందు నుండే పేటీఎం వాలెట్లో యాడ్ అవ్వడం లేదండి. అప్పుడు మనము ఇది ఏమనుకున్నాము అంటే ఇది సర్వే ప్యానల్స్ యొక్క ఇష్యూవా లేదా పేటీఎం యొక్క ఇష్యూవా అని మనము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. కానీ పేటీఎంలో ఓన్లీ గిఫ్ట్ వోచర్స్ యొక్క ఇష్యూ మాత్రమే ఉంది అని మనము ఇప్పటి వరకు అనుకున్నాము. కానీ ఈ రకంగా పేటీఎంని ఆర్బీఐ పూర్తిగా బ్యాన్ చేస్తుంది అని మాత్రం ఊహించలేదండి. ఇది పూర్తిగా పేటీఎం ఇష్యూయే అని ఇప్పుడైతే మనకి తెలిసిపోయింది. అందుకే ఇప్పటి వరకే చాలా సర్వే ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో పేటీఎం రివార్డ్ ఆప్షన్ అయితే తీసేసి ఫోన్పే రివార్డ్ ఆప్షన్ని కూడా యాడ్ చేసేస్తున్నాయి. దాదాపు 2 months ముందు నుండే చాలా సర్వే ప్యానల్స్ అయితే పేటీఎం రివార్డ్ ఆప్షన్ అయితే తీసేస్తున్నాయండి. మనం అప్పుడు ఏమనుకున్నాము అంటే పేటీఎం గిఫ్ట్ వోచర్స్ యొక్క ఇష్యూ వల్ల లేదా పేటీఎం గిఫ్ట్ వోచర్స్ యొక్క షార్టేజ్ వల్ల ఈ సర్వే ప్యానల్స్ పేటీఎం రివార్డ్ ఆప్షన్ని తీసేస్తున్నాయి, దానికి బదులు ఫోన్పే రివార్డ్ ఆప్షన్ని యాడ్ చేస్తున్నాయి అని అనుకున్నాము. అంటే ఆన్లైన్ సర్వే వెబ్సైట్స్కి ఇంతకు ముందే పేటీఎం బ్యాన్ అవ్వబోతుంది అని తెలుసుంటుంది అనుకుంటాను. అందుకే వాళ్ళు ముందుగానే పేటీఎం రివార్డ్ ఆప్షన్ని తీసేసి దానికి బదులుగా ఫోన్పే రివార్డ్ ఆప్షన్ని ముందుగానే యాడ్ చేసేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని సర్వే ప్యానల్స్ అయితే మనకి పేటీఎంకి బదులుగా ఫోన్పే రివార్డ్ ఆప్షన్ అయితే యాడ్ చేశాయి. ఈ పేటీఎం ఇష్యూ తర్వాత మరిన్ని సర్వే ప్యానల్స్ కూడా మనకి ఫోన్పే రివార్డ్ ఆప్షన్ని మనకి యాడ్ చేస్తాయండి. కాబట్టి మీకు ఫోన్పే అకౌంట్ కనుక లేనట్టయితే మీరు ఫోన్పే అకౌంట్ని క్రియేట్ చేసి ఫోన్పే యాప్ని మీరు యాక్టివ్ చేసుకోండి. అయితే ఇక నుండి ఏ సర్వే ప్యానల్లో అయినా సరే పేటీఎం రివార్డ్ ఆప్షన్ అనేది యాక్టివ్లో ఉన్నా కూడా మీరు పాయింట్స్ని మాత్రం పేటీఎం రివార్డ్ ఆప్షన్కి రీడీమ్ చేయకండి. వేరే రివార్డ్ ఆప్షన్స్కి మీరు పాయింట్స్ని రీడీమ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఫోన్పే గిఫ్ట్ వోచర్సే మనకి ఎక్కువగా సర్వే ప్యానల్స్ నుంచి రాబోతున్నాయి. కాబట్టి మనము
ఫోన్పే అకౌంట్ని మనము యాక్టివ్లో ఉంచుకుంటేనే మంచిదండి. ఎందుకంటే ఫోన్పే గిఫ్ట్ వోచర్స్ మనకి రిసీవ్ అవ్వగానే ఆ ఫోన్పే గిఫ్ట్ వోచర్స్ని మనము ఫోన్పే గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్లో మనము ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. రీసెంట్గా మనకి ప్యానల్ స్టేషన్లో కూడా పేటీఎంకి బదులుగా ఫోన్పే రివార్డ్ ఆప్షన్ని యాడ్ చేశారు. ఫోన్పేకి మనము పాయింట్స్ని ఎలా రీడీమ్ చేయాలి, ఫోన్పే యొక్క పేమెంట్ ప్రూఫ్ని కూడా నేను మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను. మీరు కనుక ఆ వీడియోస్ చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ అనేవి ఇస్తాను, ఒకసారి ఆ వీడియోస్ని చూడండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.